మేము ఫస్ట్ నుంచే అందులో దేవుడి ప్రేమ అంటే మాకు తెలవదు. ఈ సాక్ష్యం అయితే ఎప్పుడు కూడా శేఖర ముందర నిలబడి నేను మాట్లాడిన దాన్ని కాదు. కానీ నా కుటుంబంలో నా దేవుడు చేసిన అద్భుతాలకి ఇప్పుడు నేను ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పాలన్నా ధైర్యం నాకు సరిపోవటాలే. కానీ దేవుడిని నమ్ముకున్న కానించి పునాది ఆ సాతాను పోరాటం, విజయం, దుష్టుడు పోరాటం ఇప్పుడు ఎలాగుందో మీ ముందు నేను పంచుకోవటానికి, నా దేవుడికి సాక్ష్యం చెప్పుకోవటానికి నేను వచ్చిన. ఫస్ట్ ఎట్టుంటుంది, భయానికి బాగలేదు. రోజు అన్నం తింటూనే ఉంటాడు, పనికి వస్తూనే ఉంటాడు. కానీ రోజు ఇంత కాలు ఇంత చెయ్యి అయింది. మరి దేవుడి కాడికి పోవాలంటే, ప్రార్థన పోవాలంటే అప్పుడు మేరమ్మ గారి కాడికి వచ్చింది. నేను పని పోతూనే ఉన్నా. శుక్రవారం ప్రార్థన సంఘం, చర్చికి రావటం అంటే నాకు తెలవదు, సంఘం కూడా నాకు తెలవదు అన్ని రాళ్ళని. కానీ ఫస్ట్ ఏం జరిగింది, ఒక శాతాన్ని కుటుంబాలు నిలబెట్టుకొని 4 సంవత్సరాలు దాన్ని పూజించి యాటలు కోసి ప్రతి ఒక్కరిని పిలిచి మూట వాళ్ళకి, రైతులకు కూడా ఇందు పెట్టుకున్నాను ఇంట్లో. నేను ఎందుకు నవ్వుతున్నానంటే దాన్ని ఎంత పోరాటం చేస్తున్నా ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా. దాంతో నేను పోరాటం ఆ శాతాన్ని ఇప్పటికి ఏం చేస్తుంది, బిడ్డల్ని కుటుంబాలు కూడా వెంటాడుతుంది. దాన్ని ఎప్పుడైతే మేము ప్రార్థన చేసి ఇది లేదమ్మ ఇక్కడ ఈ గుడి కట్టించుకొని మేము 4 సంవత్సరాలు కూడా పండగ చేసుకున్నాం. ఇది ప్రార్థన చేసినాక ఈ గుళ్ళే శాతాన్ లేదమ్మా, దీనిగా తీసేయాలి అంటే నేనేమనుకున్నా, నేను ఇంతగా పెట్టి పూజించుకుంటున్నాగా ఏడ కాకపోతే నా పొలాలు పెట్టుకొని పూజించుకొని ఇంట్లో ప్రార్థన చేసుకోవాలనుకున్నా. కానీ తెలవదుగా దేవుడి కృప నాకు. ఇప్పుడు దేవుడి మాదిరని తెలిసినాక నేనేం చేసినా, మళ్ళా 4 సంవత్సరాలు దాన్ని పెట్టుకొని పూజించి ప్రార్థన చేసి, అమ్మ ఈ గుళ్ళ ఇది లేదు, బూడిదలుగా చేసిర్రు, దాని శక్తి ఎక్కడైతే ఏమైతే లేదు వెళ్ళిపోయిందంటే, ఆ నైటు ఏం చేసిన, ప్రార్థన చేసిన నైటు ముసుకేసుకొని ఒక గంప చేతులు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని వెళ్ళిపోతుంటే మా గొర్రెలు మొత్తం లేచినాయి. లేతే మా కళ్ళతోటి అది వెళ్ళిపోయే ముందు మేము చూసినాక తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, ఇక తెల్లాటారికి ఇది వెళ్ళిపోయింది, ఇంకా ఈ గుళ్ళ ఇది లేదు అని బాగా మంచిగా ఒక అర్ధరేత్రి కాడనే ఒక గడ్డపార తీసుకొని, మేమే ఎవరు కూడా కాదు, ఒక గడ్డపార తీసుకొని తీసుకొని కొబ్బరి నూనె పరిశుద్ధ రక్తం చెల గుర్తేసుకొని గడ్డపారకు చెల గుర్తు పారకు చెల గుర్తేసి, ఇది ఇప్పుడు జరిగిన సాక్ష్యం కాదు, మీరు దయచేసి మీరు ఏమన్నా అపార్థం చేసుకోవద్దు, ఇది నేను దేవుని నమ్ముకున్నప్పుడు జరిగిన సాక్ష్యం ఇది. కానీ చెప్పడానికి నాకు ఎన్నడూ ధైర్యం లేదు, నిలబడటానికి కూడా నాకు ధైర్యం లేదు. ఈరోజు మీకు నా తండ్రి చేసిన మేలుకి ఇట్లా నేను ఉండకూడదు, వేసా ముడుచుకొని నేను కూకోకూడదు, నువ్వు ఇచ్చిన ధైర్యానికి నేను సాక్ష్యం చెప్పుకోవాలని తండ్రి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి, మన ఫాదర్ గారు ఇచ్చిన నా ధైర్యానికి ఇప్పుడు నేను ముందు సాక్ష్యం పంచుకుంటాను. నేను తీసుకొని మొత్తం కూడా తెల్లటారక గుడి మొత్తం తోమేసినాం. తోమి మొత్తం ఎంత ఒక టాటర్ దాకా ఉంటుంది, మొత్తం మోసినాం. ఇద్దరం మోసి పడేసి తెల్లటారక స్నానం చేసి బండలు కడుక్కొని పరిశుద్ధ రక్తం కడుక్కొని చర్చికి వచ్చి పూజలు పాల్గొని ఇంటికి పోయినాం. ఇక ఎప్పటి నుంచి ఉండదు పోరాటం మాకు. మొత్తం ఇంకేమైంది, వారం తిరిగి వచ్చారకే ప్రార్థన మర్చిపోవట్లే, చర్చి మర్చిపోవట్లే, నడుస్తూనే ఉన్నాం. వారం తిరిగి వచ్చారకనే బరుగొడ్లు చచ్చిపోయినాయి. చచ్చిపోతే అందరు మా మొక్కకి చూస్తారు, వేడతారా వీళ్ళు ఎట్లుంటారని చూస్తే మాకేం అది చచ్చిపోతే. అప్పుడు మేము నమ్ముకొని అన్నాలు కూడా కాలేదు, అమ్మటమ్మట జరుగుతూనే ఉన్నాయి. ఇక చచ్చిపోతే మేళ అనుకున్నాం, మళ్ళీ గొర్రెలు చచ్చిపోయినాయి, అవి చచ్చిపోతే మేళ అనుకున్నాం. మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చారక మేము రోజు పొలం పని పోతూనే ఉన్నాం. ఇంటికి ఆడ ఒక ఇద్దరు ముతరాసు వాళ్ళు ఇద్దరు, ఒక మాలోళ్ళు, వాళ్ళు ఏం చేశారు, మంచిగా వాళ్ళు పన్నాగాలు పన్నుకొని బరాల మందు ఏం చేశారు, దీపావళి పండగ ఆ రోజు ప్రభాకర్ రెడ్డికి పత్తి ఆరపోయాను. మేము వచ్చి చీకటి పడదాయాల ముగ్గు ఎద్దురు మా ఇంటి ముందు, కానీ మా పిల్లని తీసిపోయి బరాల మందుతోటి ముగ్గు వేయించుకురు. అదేం జరిగింది వాళ్ళకి తెలుసు, అది కానీ మనకు తెలవదు. మనం తన్ను నమ్ముకున్నాం, మనం ఈ పండగలు కూడా పాలు పంచకూడదు, ఎందుకంటే నేను పెట్టి పూజించిన కాబట్టి ఈ పండగ మాకొద్దు అనేది నాకు అని మీకు అనుకుంటాక అమ్మాయిని తీసిపోయి 10 చదువుతారు, ముగ్గు వేయించుకోరు. ముగ్గు వేయించుకున్నాక మంది ఏమైందంటే బాగా ఒక గిద్దెడంతా మిగిలింది ప్లేట్లో, అట్లా పెట్టుకోరు. 2-3 సార్లు నా కాడికి వచ్చిండు, అక్క మీ అమ్మాయి వాళ్ళకు కూడా అంతెత్తు బిడ్డలు వాళ్ళతో ఏపీలే, నైటు బరాల మందుతోటి ముగ్గు వేయించారు. అక్క మీ అమ్మాయి ముగ్గేసింది, చక్కెర పువ్వు కాకర పువ్వు లెక్క తిరుగుద్ది, అంత అందంగా ఉంటుందో చూద్దురారని నన్ను పిలిస్తే నేను పోయి, నాకు తెలుసుగా సాతాను ముగ్గేసేది, ఎందుకంటే మా గుడి ముందర ఇంటి ముందర
సాతాను గుడి ముందల బయలులోడు ముగ్గేసినప్పుడు దాని ఆహారం నేను చూసిన. నా ఇంట్లో దానికి స్థానం లేదని నా బిడతో బయట వేపిస్తుంది ఆ శోధన. నేను చూసి ఈ ముగ్గు నా బిడతో ఎందుకు వేయించారు, ఇది సాతాను ముగ్గు అని నేనన్నా. 3 సార్లు అగ్గిపెట్ట గీరి కట్టెపొల్ల కంటిస్తే వాళ్ళ చేతులుంటున్నా మండుతుంది, అమ్మాయి చేతికి వచ్చి ముగ్గు కాడ పెట్టబోయారకనే చల్లారుతుంది 3 సార్లు. కానీ తండ్రి మామేనా నా బిడ్డను 3 సార్లు నేను కాపాడితే వీళ్ళు అట్నే నిలబడరు ఎందుకని తండ్రి ఏం చేసిండు, ఇంకా చల్లారనీలే. వాడు ఏం చేసినప్పుడు అమ్మాయి ఆడుకున్నప్పుడు అగ్గిపుల్ల గీరి ముగ్గుకి వాడే అంటించిండు. అంటించారకనే ముగ్గంత గాలి బరాల మందు ఎంత ఎత్తు పేలిందంటే కరెంటు స్తంభం ఎత్తు మంట పోయి అదే మందు భూమిలోకి వచ్చి 2 అడుగుల లోతు భూమి లోతులకి వెళ్ళిపోయింది, భూమి తెగిపోయింది. ఇంకా మంటలున్న అమ్మాయి ఎట్టుంటుందిగా మొత్తం శుభ్రంగా కాలిపోయి ఏసయ్య పరిశుద్ధ రక్తం పెద్దమ్మని అంటుంటే రుచా కట్టించుకున్నప్పుడు ఇవన్నీ ఆటోలు ఏం లేవు. రుచా కట్టించుకొని ఆ కొలకాడికి పోతే ప్రార్థన చేస్తారు అందరూ. ఆ ప్రార్థన చేస్తే ఇక్కడికి రమేష్ డాక్టర్ గారి కాడికి వస్తే ఇక్కడికి వద్దమ్మా కోదాడ వెళ్ళిపోరని చెప్పిండు. కోదాడైతే వద్దు, ఇంకో హాస్పిటల్ ఉంటే ఇక్కడికే పోదామన్న నేను. చారీ డాక్టర్ కాడికి వచ్చినాం. చారీ డాక్టర్ కాడికి వస్తే చారీ డాక్టర్ అన్నాడు, అమ్మ ఎక్కడ ట్రీట్మెంట్ అయినా ఇదే జరిగేది, మీకు ధైర్యం మీ అమ్మాయి బతకాలని అనుకుంటే ఇక్కడే ఉంచిరి, ఎక్కడ పోయినా ఇదే ట్రీట్మెంట్ జరిగేదంటే ఇక్కడనే చేర్చుకోరన్నాం. అమ్మాయిని లోనికి తీసుకొని పోయినాం అంతే. కరెంటు తీగలు ఎక్కడికక్కడ శుభ్రంగా పోయినాయి. 2 గంటలు రాలే కరెంటు. చాలామంది మనలు ఆనందరెడ్డి వాళ్ళు మెలకారెడ్డి వాళ్ళందరూ సహాయం చేశారు. ఏరేంటి నుంచి కరెంటు తీసి డాక్టర్ ట్రీట్మెంట్ చేసేసరికి 2 గంటలు జరిగి చాలా వాయొచ్చింది అమ్మాయికి. అది చాలా వారికి 4 రోజులు ధనరాజు ఫాదర్ ప్రార్థన చేశారు. 4 రోజులు ఇంటికి వచ్చారు. రోజు చర్మం తీసేయటం అయింది. దేవుడు ఇప్పుడు ఇంకా చానుంది కానీ అంత సాక్ష్యం నేను చెప్పను. 1 రోజు కాదు కదా, 4 రోజులు పట్టుద్ది. దేవుడు ఆ అమ్మాయిని ఏం చేసిండంటే ఒక రూపునిచ్చి ఆ గింత మచ్చగోళ్ళు లేకుండా అందంగా తయారు చేసి దేవుడు గొప్ప భాగ్యం బిడకిచ్చిండు. మళ్ళీ పండగ నాడు ఈ కొద్ది మాటలు నేను చెబుతున్నా, మళ్ళీ లేట్ అయిద్దని అనుకోవద్దు. మళ్ళీ ఇప్పుడు నవ్వుతుంది కానీ అది నవ్వు కాదు, నా దేవుడు ఇచ్చిన సంతోషం అది. నేను ఈరోజు నా దేవుడు ముందు ఇచ్చిన సంతోషానికి నీ కృతజ్ఞతలుగా చెప్పాలనుకుని నేను చెప్తున్నా. మళ్ళీ పండగ అది దీపాల పండగ నాడు నా మీద చూడు ఎంత పోరాటం చేస్తుందో, అది దీపాల పండగ నాడు, ఇది ముత్యాలమ్మ పండగ నాడు. గొర్రెలు తోలుకొని మా ఆయన గొర్రెలు కాసుకొని వస్తుంటే ఒక ఆయన పెద్దమ్మాయితోటి నువ్వు వెళ్ళబోతావు ముత్యాలమ్మ గుళ్ళకి, నువ్వు ఎందుకు కాపు చేస్తున్నావు అనే అమ్మాయిని పెద్దమ్మాయిని తిడుతుంటే ఎందుకురా నువ్వు తిడుతున్నావు అంటే ఇద్దరు ఒకరికొకరు మాట అనుకొని కింద పడేసి కోడిని కోయటానికి పోతాడు. సంచిలో కత్తి, ఆ కత్తితోటి కింద పడేసి ఏడపోటు పొడిచిండు. 3 పోట్లు పొడిచిండు. 3 పోట్లు పొడితే నేను ఎక్కడికి వచ్చినా అక్కడ లేకుండా ఇక్కడికి ఇంకొకరు ఆదుకోవటానికి వచ్చింది. ఇక్కడికి నేను పోయాక మొత్తం కూడా రక్తం వాళ్ళయ్యి జనం అందరూ గుంపులు కూడి ఆటో కాడికి పోవాలని తీసుకొచ్చారు. నా కాడికి వచ్చి అమ్మా నువ్వు ప్రెసిడెంట్ల కాడికి ఎవరికాడికైనా కేసు పెడదాం వాళ్ళ ముందల కేసు పెడితే బాగుంటుంది, ఎట్టనే మీరు పోవద్దమ్మా అని అంటే నేను కేసు పెట్టను, హాస్పిటల్ పోవాల్సిందే పాని తీసుకొని ప్రతి హాస్పిటల్కి రక్తం ఒళ్ళ బండి వేసుకుంటే నా ఒడి మొత్తం తడిసింది. నీ శ్వాసన సొక్కిడి చేసిన సొక్క అంతా తడిసింది. ఏ హాస్పిటల్ తీసుకుపోయినా హాస్పిటల్ చేర్చుకోకుంటే మళ్ళీ ఏం చేసినావు గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చుకుంటారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారకనే కేసు మేము పెట్టమన్నా కానీ అక్కడ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇది కేసు కావాల్సిందే అని దాన్ని కేసు రాసుకొని ఆడ కుట్లేస్తుంటే నేను నా ఎమ్మటి 2 వచ్చి ఏరే వాళ్ళు కుట్లకాడ వాళ్ళు నేను ఏరే రూమ్ నుండి ప్రార్థన చేసుకున్నా. హాస్పిటల్లో 8 టయాన అయ్యా మేము ఎక్కడికైనా పోవద్దు, ఈ సోదరు నీకు తెలుసు, నువ్వు పరమ డాక్టర్గా ఒక్క అవయవం కూడా నాయన కత్తిపోటుకి తాకొద్దు, నువ్వు ఇక్కడ స్వస్థత ఇవ్వాలని హాస్పిటల్ ప్రార్థన చేసుకుంటే వాళ్ళు కుట్లేసిన వాళ్ళు అన్నారు, అమ్మా ఇది బలంగా ఊపిరితిత్తులకి తలిగింది, ఇక్కడ స్వరానికి తలిగింది, మంచి ఎక్స్రే తీయాలి, మీకు పెబేటికి మేము పంపట్లేదు, నల్లగొండ పంపుతున్నాం, మీరు వెళ్ళిరని అంబులెన్స్ ఇచ్చి వాళ్ళే నల్లగొండ పంపిస్తే నల్లగొండ మొత్తం పరీక్షలు చేసి అన్నారు. అసలుకి ఎంత గొప్ప మంత్రమో మీరు, కత్తిపోటుకి సరానికి ఒక ఎంటికి అంత కూడా స్థానం లేదు, పెద్ద సరానికి కత్తిపోటుకి, మరి ఊపిరితిత్తులకు కూడా ఏం కాలేదు.
అని అంటే మాకు వెంటనే వచ్చినాం. ఒక్క పెద్ద మనుషులు పెట్టలే, ఇద్దరు కూడా మా నలుగురు సహాయంతో జరిగింది. నా గొప్పతనంతో నేను చెప్పుకోవట్లే, కానీ వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు, ఇంటి అమ్మటోళ్ళు ఒకళ్ళు, ఇంటి కొద్ది దూరం ఒకళ్ళు, ఎవరి మీద గొడవ పెట్టుకోవాలి. ఎదురుబడి ఒక్క మాట కూడా ఇది మనుషుల ద్వారా జరిగింది, అది మనుషుల ద్వారా జరిగింది, ఎవరిని కూడా ఒక మాట అనలేదు. అనకుండా నేనేమనుకున్నా, యేసయ్య ఒకళ్ళు కట్టిన డబ్బులు నాకు అవసరం రాదు, ఆత్మలు కోల్పోతే రక్షణకు వస్తే అంతే చాలు, ఇది పోరాటం జరిగేవి, ఇది ఒకళ్ళని మేము అనొద్దు, మేము ఎలాంటి పాపాలు చేసుకున్నాం అవి మేము శిక్ష అనిపించాలి అని ఇక్కడ నష్టపరిహారం కట్టించుకోవాలి. అందరూ అన్నారు, నా ఎమ్మటి పనికి వచ్చేవాళ్ళు, మీకు తెలవదు వారం నుంచి పన్నాగాలు బన్ని బరాల మందు పిల్లని చంపడానికి తయారు చేసుకుని అన్నారు. కానీ నాకొద్దు, వాళ్ళ నష్టపరిహారాలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ జోక్యం నాకొద్దు అని ఎవరి కాడికి నేను పోలేదు. మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడికి జరిగినా నేను పోలే. ఇంటికి వచ్చి దేవుడు ఇద్దరు కూడా క్షేమంగా ఉంచారు. మూడో సాక్ష్యం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 40 దినాలు ఉపవాసం ఉండాలి. నా తండ్రి చేసిన మేళ్ళకి మేమేచ్చిన కుటుంబం సమితం అందరం కూడా 40 దినాలు ఒక్క పొద్దు వండుకుంటా ఊరిపోయినా ఎమ్మటే 10 ఇక్కడికి రావచ్చు. శుక్రవారం అది రెండో రోజే. ఊరిపోతే వత్తత సోటపల్లి కాడ టాటరు అటు పోయే టాటరల్లా ఎమ్మటే షడల్ని ఇటు తిరిగాక అబ్బాయి బండి ఏం చేసింది, మొత్తం ఇటు ఒరిగి నా ఎన్నుపోసకి టాటరు పెద్ద టైం పెయింట్ అయ్యి ఆపుకొని ఎన్నుపోసకి ఆగింది. ఎన్నుపోసకి ఆగినాక ఇంకా బైక్ మీద అబ్బాయినే తీర్తురు, కానీ నేను లేననుకురాలు అమ్మ ఇలా మనిషిని కూడా తీయాలని నన్ను లాబెట్టి వెనక బ్రౌజ్ కూడా చిరిగింది. ఇంటికి వచ్చినాక స్కానింగ్కి దేనికి ఎక్కడ కూడా నేను పోలేదు. దేవుడు నాకు గొప్ప భాగ్యం ఇచ్చిండు. వాళ్ళు మంచిలు అన్నారు, యాంబులెన్స్ అన్నారు. నాకు మంచిలు వద్దు, యాంబులెన్స్ వద్దు. ఈ రోజు సాయంత్రం మా చర్చిలో వాక్య పరిచయం ఉంటుంది, వాక్య పరిచయకి నేను అందాలి అని ఎటు హాస్పిటల్కి ఎక్కడ కూడా పోకుండా మళ్ళీ సాయంత్రం కల్లా ఇక్కడికి అందిన. దీని ద్వారా ఎట్లా అంటే సంఘ ప్రార్థన, నాకు సంఘ ప్రార్థన బలంగా చేశారు, నాకు ధైర్యంతో నింపడానికి లేపారు. ఆ సంఘ ప్రార్థన నేను విశ్వాసం వేసేయని నేను చెడలకుంటా పోరాటం, ఇంకా చాలా ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా ఒక్కళ్ళు కూడా నోరు మెప్పకుండా 4 గోళ్ళ మధ్యలో సాపేసుకొని, నాయన సింహార్లో మోపించిన తండ్రివి, నోర్లు నువ్వు మూపిస్తావు, నాకెవరితో నాకు వద్దయ్యా, నువ్వు నా గొప్ప తండ్రివని ఇది నేను ప్రార్థన చేసుకున్నా. ఇంకా సాక్ష్యాలు చాలా ఉన్నాయి, కానీ అంత అవకాశం నేను తీసుకోను. అందరూ ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు ఫాదర్ గారికి అందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను.